మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మినీ కుంభమేళగా భావించేటటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను మొట్టమొదటిసారిగా దాదాపు 250 కోట్ల రూపాయలతోని సర్వాంగ సుందరంగా అమ్మవార్ల గద్దెలను తీర్చిదిద్దడంతో పాటు జాతరకు కావాల్సినటువంటి సీసీ రోడ్లు కావచ్చు, తాగునీరు కావచ్చు, అదేవిధంగా అనేక అక్కడ అవసరాల కోసం దాదాపు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఖర్చు చేసి జాతరని అత్యంత అంగరంగ వైభవంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ జాతరని నిర్వహిస్తే కొంతమంది కల్వకుంట్ల కుటుంబం దగ్గర వాళ్ళు వేసేటటువంటి ఎంగిలి బొక్కులకు ఆశపడ్డటువంటి కొంతమంది పింక్ జర్నలిస్టులు అవులేగాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుంటాడు, దేవతలు ఏదన్నా యాగాదులు చేస్తే రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఆయన దగ్గర ఇద్దరు, మారుషుడు సుబావుడు అనేటటువంటి కొన్ని రాక్షసుల్ని పంపించి వాటిని మొత్తం భగ్నం చేయించేవారని చెప్తుంటారు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ సమ్మక్క సారలమ్మ జాతర మీద కూడా కొంతమంది విధవలు కోడిగుడ్డు మీద ఈకెలు వీకినట్లు లేని దానికి ఉన్నది ఏదో అంటగట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, స్థానిక ఎమ్మెల్యే సీతక్క గారి మీద, ఈ జాతర మీద ఒక బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఈ దొంగన కొడుకులు అంతా కలిసి. అందులో భాగంగానే దొరలైతే ఆదివాసుల దేవతలు అని చెప్పి సమ్మక్క సారలమ్మ దేవతలను కనీసం దర్శించుకోవడానికి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ రాలేదు, వాళ్ళ పుత్రరత్నం కేటీఆర్ రాలేదు, హరీష్ రావు, ఈ దొరలు ఎవరు రాలేదు. చిన్నజీఆర్ స్వామి దగ్గర పోయి బొక్క బోర్ల వాడి కాళ్ళు మొక్కమంటే మొక్తారు, కానీ బడుగు బలహీన వర్గాల కోసం, కాడిత పీడిత వర్గాల కోసం దోపిడీదారులను ఎదిరించినటువంటి వన దేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి ఈ దొంగలు రాలేదు. కానీ రాకుండా ఇట్లా కొంతమంది దొంగలతోని ఈ జాతర మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. అందులో భాగంగానే వీడు దొంగ ఉంటాడు, ఎక్కడనో మేడారంలో బయటకు రాని ఘోరాలంట. అరే శంకర్గా, ఏం ఘోరాలు అయినాయిరా? ఆ ఘోరాలు ఏమన్నా చేసినావు ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు అంటే నీవు చేసినావు. అమాయకమైనటువంటి అమ్మాయిలను అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసి వాళ్ళని లైంగికంగా వాడుకొని వాళ్ళని ఈరోజు రోడ్డు మీద వేసి తన్నులు తిన్నటువంటి దొంగవు నీవు ఈరోజు నీతుల గురించి మాట్లాడతావు. ఏం జరిగిందిరా వెధవా? మేడారంలో ఏం జరిగింది? ఏమన్నా చేస్తే ఇస్తే నువ్వు చేసింటావు, ఎందుకంటే ఇటువంటివి నీ కామనే. చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావు, నీ పెండ్లం నేను చెప్పు తీసుకొని కొట్టింది అందుకే. కాబట్టి ఇటువంటి నువ్వు చేసిండొచ్చు, నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని ఇటువంటి చిల్లర రాతలు రాస్తారు. చూడండి ఒకసారి మిత్రులారా, సమ్మక్క సాక్షిగా మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ అంట, జంపన్న వాగు పక్కనున్న మామిడి తోటలో 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యం అంట, ఛత్తీస్గఢ్కు చెందిన యువకుల దుశ్చర్యనంట. ఏం ఆధారాలు ఉన్నాయిరా నీ దగ్గర సన్నాసి? ఏం ఆధారాలు ఉన్నాయని ఇటువంటి చిల్లర రాతలు రాస్తున్నావు? వాడు వేసేటటువంటి ఎంగిలి ముష్టి ప్యాకేజీకి ఆశపడి వీడొక్కడే కాడు, ఇంకోడు ఉన్నాడు, వీడు ఏ స్క్రిప్ట్ ఇస్తే, శంకర్ గాడు ఏ స్క్రిప్ట్ ఇస్తే వీడు దాంట్లో వాడు కూడా అదే వాడతాడు అన్నట్లు. ఏం రాసిండు? 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్, డ్యాన్సులో మునిగి తేలిన సీతక్క, అసలు కథ వేరేనంట. ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? ఎవడు చేసిండు? ఆ రేపిస్ట్ ఎవడు? మీరు ఇద్దరు కలిసి చేసిండ్రా ఏంది చెప్పండి? చేసినా చేస్తారు, ఎందుకంటే ఈ ట్రాక్ రికార్డు ఉంది. ఒకసారి మనం శంకర్ గారి చరిత్ర చూస్తే మిత్రులారా, ఒకసారి చూడండి అక్కడ ఏం జరిగింది అనేటటువంటి దానికి ఒక వినండి ఒకసారి. మేడారంలో ఏం జరిగింది? ప్రతి సంవత్సరం మేడారం పోతాం సార్. మేడారం పోతుంది మేము, అయితే మేము దర్శనానికి వెళ్తున్నాం. మా చెల్లె మా వదిన వాళ్ళు ముందు, మేము వెనకాల ఒక 20 మీటర్స్ అంత దూరం. అయితే మా పక్కన డాబర్ టూత్ పేస్ట్ అనేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పేస్ట్ ఉచితంగా ఇస్తున్నారంట కంపెనీ నుంచి. ఇస్తుంటే అయితే వాళ్ళ అందులో ఒక అమ్మాయి దొంగతనం జరిగిందంట. ఆ దొంగతనం జరిగితే అందులో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని కొడుతుంటే మా వదిన ఉండి మా చెల్లె తొంగి చూసారంట. చేయి బట్టి పక్క గుంజి కొట్టిల్లట. కొట్టి 4 దెబ్బలు కొట్టి కూర్చోబెట్టారంట. చేయబట్టి గుండెట్లనే మేము చూసి దగ్గర ఉన్నాం కాబట్టి ఊరికి అనుకున్నాం మా చెల్లెని ఎందుకు కొడుతున్నారు, దేని కొడుతున్నారని. మా డాడీ 2 దెబ్బలు కొట్టారు, వాళ్ళని కూడా కొట్టారు. డాడీ 2 దెబ్బలు కొట్టారు. నా బిడ్డని ఎలా కొడతారు, ఎందుకు కొడతారు, ఏం తప్పు చేసినందుకు కొడతారు అని కొట్టారు. కొట్టాక ఏమైంది,
సరే అని ఇక మా వాళ్ళు ఏం చేశారు, మా చెల్లె కాళ్ళ మీద పడ్డారు. అమ్మ మేము దొంగ తరపున అనుకొని గుంజాం కానీ లేకపోతే చేపట్టి గుంజాం అమ్మ తప్పేందని మా చెల్లె కాళ్ళ మీద పడ్డారు, మా డాడీ కాళ్ళ మీద పడ్డారు. ఇక మా అంతా మేము వచ్చేసాం. ఇక వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు కదా అని సపరేట్గా వచ్చేసాం. కానీ ఇలా తప్పుడు న్యూస్ ఇవ్వడం, ఇలా అలా అని పేపర్కి ఇవ్వడం మాత్రం సార్ ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఈ తప్పుడు న్యూస్ ఎవరైతే ఇచ్చారో చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సార్. అమ్మాయి జీవితం ఆగం చేయడానికి మీరు న్యూస్ చేస్తున్నారా? ఇప్పుడు ఇట్లా ఏం జరగని దానికి ఏదో జరిగిందని చెప్పి ఈ దొంగ శంకర్ గాడు ఏం జరిగిందిరా సన్నాసి? జాతర అన్నాక కొన్ని కోట్ల మంది హాజరైతే చిన్న చిన్న జరుగుతుంటాయి, కామన్గా జరుగుతాయి. అది కేసీఆర్ ఉన్నా ఆపలేడు, ఇంకెవరున్నా ఆపలేరు. కానీ దానికి నీవు రేపులు జరిగినాయి, ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పి లేని దానికి ఉన్నట్లు ఆ జాతర మీద ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం మంచిది కాదు. ఎందుకంటే నీ బతికే అది. నీవు ఇట్లా చేస్తావు కాబట్టి నీ మొత్తం పొద్దుగాల లేస్తే తెల్లారితే ఇక నీవు ఇదే ధ్యాసాలు ఉంటావు. చేస్తే గిస్తే నువ్వు చేసి ఉండొచ్చు. ఒకసారి వినండి ఈ లంగా, నేను గతంలో కూడా చూపించిన. ఏదైనా ఒక ఫోన్ సౌండ్ పెట్టి పడుకోవాలి కదా, అట్లా పడుకుంటాను. రానా పడుకున్నావా? రానా పోనా మరి? రేపా? అర్థం కాలే, అర్థం కాలేదు. నేను ఇక్కడ ఉప్పల్ దగ్గర ఉన్నా. సర్లే వస్తున్నా, డోర్ తీసి పడుకో. నేను వచ్చి డైరెక్ట్ వచ్చేస్తున్నా. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. అది కాదు, సడన్ గా చెప్పకుండా అట్లా డోర్ కొడతారా? డోర్ నువ్వు వస్తున్నావు అంటే నువ్వు వస్తున్నావు నాకు ఎట్లా తెలుస్తుంది? వస్తున్నా అంటే వచ్చినట్టేనా? ఏమో మరి అది నీకే కదా. సరే నువ్వు అన్నావు కదా, అదే దాని దాంట్లోనే మాట్లాడడం, అట్లనే క్లియర్ చేయాలి. నేను ఆఫీస్ వచ్చి వేరే వాళ్ళ ముందు నేను మాట్లాడడానికి అది లేనప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాతో మాట్లాడడానికి అది లేదు. నువ్వు ఆపేయాలనుకున్నాను, నువ్వు ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు. అట్టమైన వాడు ఎవరు నా ఇంటికి రావడానికి ఇదేం బజార్ పంప కాదు. ఇట్లా మందిళ్ళల్లో వద్దనగా పోయి దూరి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద అత్యాచారం చేసేటటువంటి ఒక దొంగ, ఒక రేపిస్టు ఈ శంకర్ గాడు ఈరోజు నీతులు చెప్తున్నాడు. అందరు నీలాక దొంగ లంగ పని చేస్తారు అనుకోవద్దు. శంకర్ ప్రభుత్వం మంచి చేస్తే మంచి అనాలే, చెడు చేస్తే చెడు అనాలే. వాడెవడో ప్యాకేజ్ ఇస్తున్నాడు, వాని కండ్లల్లో నేను ఆనందం చూడడానికి ఈ ప్రభుత్వం మీద బురద జల్తా, సమ్మక్క సారక్క జాతరను పవిత్రమైన జాతరను అపవిత్రం చేస్తా. ఇట్లా ఇది మంచి పద్ధతి కాదు. నీ బుద్ధి మార్చుకో. నీవు ఈ రకంగా చేసి మంది ఇండ్లలో దూరుతున్నావు అంటేనే నీ పిల్లం నిన్ను చెప్పు తీసుకొని కొట్టి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టింది కదా. అడ్డంగా నీ మీద రేప్ కేసులు అయినాయి. ఆ కేసులను అన్నిటి ఏక్కోలేక పేక్కోలేక ఈ బురదల పడ్డ పంది లేక నీవు లంగ పనులు చేసుకుంటా ఈ లంగ పనులని మొత్తము ఆ దేవుళ్ళ పవిత్రమైనటువంటి జాతరకి ఎందుకు అడ్డగడతారు? కాబట్టి మిత్రులారా, ఇటువంటి లంగ వార్తలు, దొంగ వార్తలు, పేక్ వార్తలు ఎవడన్నా స్ప్రెడ్ చేస్తే నమ్మకండి. వీళ్ళందరూ డ్రామారావు బ్యాచ్ కలిసి ఈ జాతరకు వచ్చినటువంటి ప్రజాదరణ, ఈ జాతరకు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లను తట్టుకోలేక ఈరోజు ఈ రకంగా ఫేక్ మీడియాని పెట్టి ఒక ప్రాపగండ సృష్టించి ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి చిల్లర వాక్యాలు, లంగ వార్తలు, దొంగ వార్తలు నమ్మొద్దని మరొక్కసారి మీ అందరినీ కోరుతుంటా. అదేవిధంగా వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా దయచేసి ఈ ఒక్క వీడియోని కూడా అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూస్తూనే ఉండండి SN TV.